గణితం నిర్వచనాలు ఒక్కొక్కటి నేర్చుకుందాం. గణితం అంటే పరిణామ శాస్త్రం. అరిస్టాటిల్. పరిణామ అరి పరిణామం అంటే పెరగడం, పెరుగుతుంది ఇట్లా. పరిణామం అరిస్టాటిల్. పరోక్ష మాపనం అగస్టు కోమ్ట్. పరోక్ష మాపనం, గణితం అంటే పరోక్ష మాపనం. మనకిప్పుడు ఎవరి మీద, మనకిష్టమైన వారి మీద కోపం వచ్చిందనుకోండి, మనం వాళ్ళ మీద డైరెక్ట్గా చూపిద్దాం, పరోక్షంగా చూపిస్తాం. పరోక్షంగా కోమ్ట్. పరోక్ష మాపనం, గణితం అంటే పరోక్ష మాపనం అనేది అగస్టు కోమ్ట్. గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం. బెంజమిన్ పియర్స్. మనం ఏ సోప్ పడితే ఆ సోప్ వాడితే మనకి ఫేస్ తెల్లగా అవ్వదు. ఓన్లీ పియర్స్ సోప్ వాడితేనే మనకు అవసరమైన కలర్ వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకున్నాం. అవసరమైన నిర్ధారణ, మనకు అవసరమైన కలర్ ఏ సోప్తో వస్తుంది? పియర్స్ సోప్తోనే వస్తుంది. బెంజమిన్ పియర్స్. వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయింకేర్. వివిధ వస్తువులను, ఇప్పుడు ఫోన్ని ఫోన్ అంటాం, పెన్నుని పెన్ అంటాం, బుక్ని బుక్ అంటాం. అలా అయితే ఒకే పేరుతో అంటే ఫోనుని, పెన్నుని, బుక్ని అన్నింటినీ గణితం అంటే ఒకే పేరుతో పిలిస్తే నీకేమైనా ఎర్రా అంటాం. హెన్రీ పాయింకేర్. ఇలా గుర్తుపెట్టుకుందాం. ఒకే పేరుతో ఎలా పిలుస్తాం? వాళ్ళకి ఏమైనా ఎర్ర ఉంటే, పిచ్చి ఉంటే అలా పిలుస్తారు. హెన్రీ పాయింకేర్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నారు. ఎవరు? లాక్. మానవుని మేధస్సు స్థిరపడే మార్గం. మేధస్సు అంటే బ్రెయిన్, స్థిరపడే. మనం గుర్తుండాలంటే, మన మేధస్సులో మనం చదివింది మన మెదడులో గుర్తుండాలంటే, స్థిరపడాలంటే లాక్ చేయాలి. లాక్. మానవుని మేధస్సును మైండ్లో లాక్ చేయాలి, స్థిరపడేటట్లు చేయాలి. ఎలా? లాక్తో. అట్లా గుర్తుంచుకుందాం. అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితం. గణిత నిఘంటువు అంటున్నాను ఇక్కడ. గణిత నిఘంటువులో కొన్నే ఉంటాయా? లేదు. అంతరాళంలో ఉన్నన్ని నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి. అంతరాళము సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లు నిఘంటువులో అంతరాళంలో ఉన్నన్ని సంఖ్యలు ఉంటాయి. అలా గుర్తుంచుకుందాం. అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం గణితం. గణిత నిఘంటువు. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర స్వీకృతాల నుండి, సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అన్నారు. బెటర్. స్వీకృతాలను, మన తప్పులను బెటర్ చేసుకోవడం. మన స్వీకృతాలు అంటే మన తప్పులు. పరస్పర సంగతాలైన స్వీకృతాలను తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. మన స్వీకృతాలు మనమే సరిదిద్దుకోవడం బెటర్. బెర్ట్రాండ్ రస్సెల్. స్వీకృతాలంటే మన సంగతాలైన స్వీకృతాలు బెటర్, మనం చేయకుండా ఉండడం బెటర్. ఇట్లా గుర్తుంచుకుందాం. సంఖ్యల, రాసుల, మాపనాల పరిజ్ఞానమే గణితం. బెల్. ఇది ఎలా గుర్తుపెట్టుకున్నామంటే, సంఖ్యలు, రాసులు. మామూలు బెల్ దేంతో కొడతాం? ఒక రాడుతోనో దేంతోనో కొడతాం. కానీ బెల్ సంఖ్యలతో, రాసులతో. గణిత శాస్త్రంలో బెల్ మాత్రం సంఖ్యలతో, రాసులతో మనం బెల్ కొట్టాలన్నమాట. సంఖ్యలతో, రాసులతోనే మనం స్కూల్ స్టార్ట్ చేయాలి, బెల్ గంట స్టార్ట్ చేయాలి మ్యాథ్స్లో. అంతరాత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం. ప్రపంచ వృత్తులన్నింటిలో ఇది చక్కనిది. పాస్కల్. ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం. ఇక్కడ ఆత్మ ఉంది. ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం. ఆత్మ ప్రాణం పోగానే ఆత్మ పాస్ అయిపోతుంది కదా. ఎవరిదైనా ఉత్తమమైనది ప్రపంచంలో ఎవరి ఆత్మ అయినా మరణించిన తర్వాత పాస్ అయిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా. పాస్కల్. ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం. ప్రపంచంలో వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది. పాస్కల్. తర్కమే గణితానికి పునాది. గణిత శాస్త్రవేత్త భావాలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయి. తర్కం అంటే ఇక్కడ తార గుర్తుపెట్టుకుందాం. తర్కానికి
తార గుర్తుపెట్టుకుంటే తారలు ఎలా ఉంటాయి? వైట్ కలర్లో ఉంటాయి. రస్సెల్ వైట్ హెడ్. తర్కమే గణితానికి పునాది. తర్కం అనే ఒక పదాన్ని మనం ఇక్కడ తార అనుకుంటే రస్సెల్ తారలు అంటే నక్షత్రాలు ఎలా ఉంటాయి? వైట్గా ఉంటాయి. వైట్ హెడ్. రస్సెల్ వైట్ హెడ్. సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది? సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది? భాస్కరాచార్య. సముద్రం అంటే ఇప్పుడు భాస్కర అంటే సూర్యుడు, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యకిరణాలు ఉదయాన్నే సముద్రం మీద పడతాయి. అవును కదా, సముద్రం మీద పడతాయని గుర్తుపెట్టుకుందాం. భాస్కరుడు అంటే సూర్యుడు, సూర్యకిరణాలు ఉదయాన్నే సముద్రం మీద పడతాయి. సముద్రం అంటే గణితానికి అంతెక్కడిది? భాస్కరాచార్య.